వర్ణి మండలంలోని గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం సెలవు ఇవ్వకుండా అధికారులు పనులు చేయించడం చట్ట విరుద్ధమని, అలాంటి అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ డిమాండ్ చేశారు. శనివారం వర్ణి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల మండల విస్తృత స్థాయి సమావేశం రోజు అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా జంగం గంగాధర్ మాట్లాడుతూ గ్రామాల్లో కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి అధికారులు పనులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. యూనిఫామ్లు, బూట్లు, చెప్పులు, గ్లౌజులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలి అని కోరారు. లేకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఆదివారం సెలవులు లేవు, బట్టలు తక్కువ లేవు, బట్టలు అయితే జనాలు కూడా ఇష్టమే ఈ వ్యక్తి ఇవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆదివారం సెలవులు 8,500 జనాలు తప్పించు, 9,500 జనాలు చెప్పి అదే ఆన్లైన్లో పేర్లు చాలామంది లేవు. మొత్తం 111 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. సత్యనారాయణపురంలో 10 మంది పేర్లు అయితే కొందరు పేర్లు పాత వాళ్ళే ఉన్నాయి, కొందరు పాత వాళ్ళే కట్టాయి, కొందరు దృష్టి వచ్చింది. అయితే ఎందుకు అట్లా జరిగింది? ఈడ సెక్రటరీ ప్రాబ్లమా లేకుంటే ఎంపీఓ ప్రాబ్లమా అన్న విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో అసలు ఆదివారం సెలవులు లేవు, యశవంతపురం ఇంకా 40 నిమిషాల మధ్యలో ఉన్న జనాలు ఉన్నాయి, ఈడ ఆదివారం సెలవులు లేవు. అంటే ఎందుకు సెలవులు లేవు అంటే మన ఐక్యత దెబ్బతింటే, మనం ఐక్యత లేకుంటే ఇవన్నీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం